గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బ్లౌజ్కి మనము పైపింగ్ క్లాత్ ఎలా కుట్టాలో నేర్చుకుందాము. పైపింగ్ క్లాత్ చిన్న ఈ క్లాత్ అనమాట. ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేయండి. టూ లేయర్స్ ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఇలాగా ఎంత సైజు కావాలో అంత సైజు మనము మార్క్ చేసుకొని ఒక 3 లైన్స్ గీసుకోండి. ఇది మొత్తం అన్నమాట. ఇక్కడ లోపల బయట ఇట్లా లైన్స్కి మొత్తం గీసుకోవాలి. నీకు చూపిస్తా ఇప్పుడు. ఇలా మీకు ఎన్ని లైన్స్ క్లాత్ని బట్టి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు మనము లైన్స్ గీసుకున్నాను. నాకు ఇంత సైజు కావాలి కాబట్టి నేను 3 లైన్స్ గీసుకున్నాను. ఇక్కడ గీసుకున్నాను. సో వెనుక కూడా గీసుకోవాలి. సేమ్ ఇక్కడ ఎక్కడ గీసుకున్నామో అదే లైన్లో అక్కడ కూడా సేమ్ అలానే గీసుకోవాలి. ఎన్ని లైన్స్ ఉంటాయో వెనుక కూడా అన్ని లైన్స్. దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. సేమ్ ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ ఫ్రంట్ పైన ఈ లైన్ ఉంది కదా, కింద కూడా ఇదే లైన్కి అనమాట. సేమ్ ఇలా వచ్చేటట్టు చూసుకోవాలి లైన్స్. తర్వాత ఇప్పుడు ఈ లైన్ అనేది ఇక్కడికి రావాలి. ఇలా కొద్ది క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. ఇది ఇక్కడ రావాలి. ఈ లైన్ సెకండ్ లైన్కి రావాలి. ఇలా పెట్టుకొని క్లాత్ ఇక్కడ ఒక లైన్ మనం కుట్టేసుకుందాం. అయిపోయిందండి. ఒక లైన్ కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనము ఎలా కట్ చేయాలో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ కొద్ది క్లాత్ మనము ఇక్కడ కొద్ది ముందుకి జరిపి క్రాస్గా పెట్టి కుట్టాం కదా, ఇక్కడ నుంచి క్లాత్ కట్ చేయాలన్నమాట. ఇలా కట్ చేసుకుంటూ ఇదే లైన్, ఇప్పుడు మనం లైన్స్ గీసుకున్నాం కదా, అదే లైన్తో వెళ్ళిపోవాలి. మనకు బ్లౌజ్ మొత్తానికి సరిపోతుంది. ఇట్లా కుట్టేసుకుంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకునే బదులు దీంతో క్రాస్ కటింగ్ కూడా వచ్చేసింది అనమాట. మనకి ఈజీ మెథడ్ అండి. అయిపోయి ఒక్క 5 మినిట్స్లో ఇవన్నీ అయిపోతాయి. క్రాస్ వచ్చింది కదండి, క్రాస్ వచ్చింది. మనకి ఇక్కడ పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని కుట్టేసుకోవచ్చు ఇటు సైడ్ ఇలాగా. మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.